హాయ్ వెల్ విషర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో మనం ప్రపంచ వివరాలు కొంత తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీకు వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటగా చూసుకున్నట్లయితే భూమి యొక్క చుట్టుకొలత వచ్చేసి 40,075 కిలోమీటర్లు. మైల్స్లో వచ్చినట్లయితే 24,901. తర్వాత వచ్చేసి భూమధ్యరేఖ అంటే తూర్పు నుంచి పడమరకి ఉన్న దూరం 12,756 కిలోమీటర్లు. మైల్స్లో వచ్చినట్లయితే 7,926. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ధ్రువరేఖ అంటే ఉత్తరం నుంచి దక్షిణానికి ఉన్న దూరం సుమారుగా 12,742 కిలోమీటర్లు. మైల్స్లో చూసుకున్నట్లయితే 7,918. ఈ భూమి మీద 71% నీరే ఉంది. కేవలం 29% మాత్రమే నేల ఉంది. ఈ 29% నేలలోనే మనకు నదులున్నాయి, అడవులున్నాయి, అలాగే కొండలు, ఎడార్లు ఉన్నాయి. మన భూమి మీద ఉన్న 71% నీరులో 97.5% సముద్రపు నీరే ఉంది. కేవలం 2.5% మాత్రమే మనకు ఉపయోగపడే నీరు ఉంది. అది కూడా నదుల్లో, మంచుకొండల్లో, చెరువులో, భూమిలో కలిపి 2.5% మనకు ఉపయోగపడే మంచినీరు ఉంది. అందుకే మనం దయచేసి వాటర్ని కాపాడుకుందాం. ప్రపంచంలో మొత్తం 7 ఖండాలు ఉన్నాయి. అందుట్లో మొదటిది ఆసియా ఖండం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఖండం. ఈ ఖండంలో 49 దేశాలు ఉన్నాయి. ఇది సుమారు 44.58 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఆఫ్రికా ఖండం. ఇది ప్రపంచంలో రెండో అతిపెద్ద ఖండం. ఈ ఖండంలో 54 దేశాలు ఉన్నాయి. ఇది సుమారు వచ్చేసి 30.37 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. తర్వాత మూడవ ఖండం వచ్చేసి నార్త్ అమెరికా. ఈ ఖండంలో 23 దేశాలు ఉన్నాయి. ఇది సుమారు 24.71 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. తర్వాత సౌత్ అమెరికా. ఈ ఖండంలో 12 దేశాలు ఉన్నాయి. ఇది సుమారు 17.84 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. తర్వాత నాలుగవ ఖండం యూరప్. ఈ ఖండంలో 44 దేశాలు ఉన్నాయి. ఇది 10.18 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఆస్ట్రేలియా. ఇది ఖండము మరియు దేశం. ఇది 8.56 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. తర్వాత ఏడవ ఖండం అంటార్క్టికా. ఇది 14 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. ఇందులో దేశాలు ఏమీ ఉండవు. ఇక్కడ అంతా మంచుతో కప్పబడి ఉంటుంది. మనుషులు జీవించడానికి అనుకూలమైన వాతావరణం కాదు. భూమి మీద ప్రధానమైన 5 మహాసముద్రాలు ఉన్నాయి. వాటిలో మొదటిది పసిఫిక్ మహాసముద్రం. ఇది 168.2 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్లో ఉంటుంది. దీని సగటు లోతు వచ్చేసి 4,087 మీటర్స్ ఉంటుంది. రెండవది అట్లాంటిక్ మహాసముద్రం. ఇది 85.1 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్లో ఉంటుంది. దీని సగటు లోతు 3,872 మీటర్స్ ఉంటుంది. మూడవది హిందూ మహాసముద్రం. ఇది 70.5 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్లో ఉంటుంది. దీని సగటు లోతు వచ్చేసి 3,863 మీటర్స్లో ఉంటుంది. నాలుగవది దక్షిణ మహాసముద్రం. ఇది 41.49 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్లో ఉంటుంది. దీని సగటు లోతు వచ్చేసి 3,847 మీటర్స్లో ఉంటుంది. ఐదవది మహాసముద్రం వచ్చేసి ఆర్కిటిక్ మహాసముద్రం. ఇది 14 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్లో ఉంటుంది. సుమారుగా దీని లోతు వచ్చేసి 1,211 మీటర్స్ ఉంటుంది. ఇదండి ఈ రోజుకి వీడియోలో. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ click on the bell icon for all notifications. Ping your comments and compliments in the below. Thank you. Keep smiling. Be positive. All is well.